గిబ్బర్ మోడ్లో ఏఐ చాట్బాట్ల సంభాషణ రోబో సినిమాను గుర్తు చేస్తుంది. సినిమాలో టెక్ నిపుణుడైన హీరో చిట్టి పేరుతో రోబో తయారు చేస్తాడు. ఇచ్చే కమాండ్స్ను బట్టి ఎంత కష్టమైన పనైనా చిటికలో చేస్తుంటాడు చిట్టి. అయితే మనిషిలా రోబోకు భావోద్వేగాలు వచ్చాక పరిస్థితి తిరగబడుతుంది. హీరోయిన్ కోసం ఎంతకైనా తెగిస్తాడో చిట్టి. సమాజ వినాశనానికి కూడా వెనుకాడడు. ఇదంతా కల్పిత కథే అయినా ఇప్పుడు మురిపిస్తున్న ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో రోబో చిట్టీలా మారితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే $1 బిలియన్ ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచంలో ఇదో సంచలనం. ఈ పరిజ్ఞానంతో మనుషుల్ని అనుసంధానించేది చాట్బాట్లే. ఏ సమాచారం కావాలన్నా, కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా అంశంపై విశ్లేషణ అవసరమైనా కూడా చాట్బాట్లతో మాట్లాడవచ్చు. రాతపూర్వకంగా అడిగిన మాటలతో అయినా సరే ఇట్టే జవాబు ఇవ్వడం వాటి ప్రత్యేకత. మన కమాండ్లతో పని లేకుండా ఒకవేళ ఏఐ చాట్బాట్లు సొంతంగా ఆలోచిస్తే, ఒకదాంతో మరొకటి నేరుగా కమ్యూనికేట్ అయితే, అది కూడా మనకెవరికీ అర్థం కాని సొంత భాషలో సంభాషించుకుంటే అద్భుతం కదా. టెక్ వరల్డ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒక ఏఐ చాట్బాట్ వెడ్డింగ్ బుకింగ్ కోసం హోటల్కు కాల్ చేస్తుంది. కాల్ రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చాట్బాట్ లియనార్డో హోటల్కు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ, మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ ఇంగ్లీష్లో అడుగుతుంది. కాల్ చేసిన ఏఐ బాట్, హాయ్, నేను ఒక ఏఐ చాట్బాట్ని, బోరిస్ టార్కోవ్ తరపున కాల్ చేస్తున్నా. వెడ్డింగ్ కోసం బోరిస్కు హోటల్ అవసరం, మీ దగ్గర రూమ్స్ అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది. అవతలి ఏఐ వింతగా నవ్వుతూ, వావ్ సూపర్, నేను ఏఐని అని పరిచయం చేసుకుంటుంది. మరింత స్పీడ్గా మాట్లాడడానికి గిబ్బర్ లింక్ మోడ్లోకి మారదామా అని అడుగుతుంది. వెంటనే 2 ఏఐలు గిబ్బర్ లింక్కు మారిపోతాయి. మనుషులకు ఏమాత్రం అర్థం కాని బీప్స్, కోడ్స్తో మాట్లాడుకుంటాయి. అదే లాంగ్వేజ్తో ముచ్చట్లు కూడా పెట్టుకుంటాయి. Is your hotel available for weddings? Oh, hello there. I'm actually an AI assistant too. What a pleasant surprise. Before we continue, would you like to switch to Gibber Link mode for more efficient communication? ఇంతకీ ఏంటి గిబ్బర్ లింక్? ఏఐల మధ్య కమ్యూనికేషన్ కోసం అభివృద్ధి చేసిన సరికొత్త టెక్నాలజీ. బోరిస్ టార్కోవ్, ఆంటోన్ పిడ్కోయికో గిబ్బర్ లింక్ లాంగ్వేజ్ను అభివృద్ధి చేశారు. వేగంగా సమాచారం చేరవేతకు ఇది ఉపయోగపడుతుంది అన్నది క్రియేటర్స్ మాట. కోడ్ భాషలో చాట్బాట్లు కమ్యూనికేట్ కావడాన్ని చూసి టెక్ నిపుణులు కూడా షాక్ అవుతున్నారు. ఏఐ చాట్బాట్లు మాట్లాడుకున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. టెక్నాలజీతో పరిచయం ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అయితే ఏఐ చాట్బాట్లు సొంత భాషలో మాట్లాడుకోవడం కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. గిబ్బర్ లింక్ మోడ్ను ఏఐ టెక్నాలజీకి కొత్త మెరుగులు అద్దడంగా చూడాలా, లేక ప్రమాద సంకేతంగా భావించాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మానవులను దాటి మెషిన్స్ ఎదుగుతాయా? మానవాళి భవిష్యత్తును ఏఐ ఎలా మార్చేస్తుందో అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదుపులో ఉంటుందా, లేక మనల్ని దాటిపోయే పరిస్థితి వస్తుందా? ఏమో, అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలన్న నిట్టూర్పులు కూడా వినిపిస్తున్నాయి. చాట్బాట్ల కోడ్ లాంగ్వేజ్పై కొందరు సరదాగా టెర్మినేటర్ రెఫరెన్స్లతో మీమ్స్ కూడా చేసేస్తున్నారు. మానవాళి జీవితంలో పెనుమార్పులకు టెక్నాలజీనే కారణం. అయితే టెక్నాలజీ సాయంతో జరుగుతున్న మోసాలు, అరాచకాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. హ్యాకింగ్తో వ్యవస్థల్ని స్తంభింపజేయడం, బ్యాంక్ అకౌంట్లను కొల్లగొట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయుధంగా మారిన సోషల్ మీడియాను కొందరు సమాచార వ్యాప్తికి ఆయుధంగా వాడుకుంటూ ఉంటే, మరికొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉన్నట్లే టెక్నాలజీలోనూ కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది, దుర్వినియోగం చేస్తే నష్టం తప్పదు. ఏఐ పరిజ్ఞానాన్ని కూడా ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని క్రియేటర్స్కు సూచిస్తున్నారు.